ఒక్కసారి హీరోయిన్గా చేసిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ అంటే మదర్ రోల్ ఆర్ సిస్టర్ రోల్ వస్తుంది. బట్ మరి రెండోసారి కూడా హీరోయిన్గా రావడం అంటే అది ఓన్లీ శ్రీదేవికే దక్కుతుంది. సో మనతో పాటు శ్రీదేవి ఉన్నారు మాట్లాడడానికి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. సుందరాఖండ టీజర్ కూడా చాలా బాగుంది. ఎట్లా అనిపించింది స్క్రీన్ మీద మీరు హీరోయిన్గా సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకోవడం? థ్యాంక్ యూ అండి. మరీ బిల్డప్ ఇస్తున్నారు మీరు, టెన్షన్ వస్తుంది. బట్ ఎస్ అండి, చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. సుందరకాండ టీజర్ నచ్చింది కదా అండి. సో ఇట్స్ కమ్ అవుట్ వెల్ ద ఫిలిం. అండ్ ఒక గ్యాప్ తర్వాత మళ్ళీ నేను ఫిలిమ్స్లో మళ్ళీ చేస్తున్నాను. సో అది చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ ఇంకా హ్యాపీగా ఉందని ఎందుకంటే మన మీడియా వాళ్ళందరూ చూశారు అండ్ వాళ్ళ రియాక్షన్స్ నుంచి వచ్చినప్పుడు ఒక ఆటోమేటిక్ ఒక బూస్ట్ ఎనర్జీ లాగా వచ్చింది. ఇంకా సినిమాలు చేయాలి, డెఫినెట్గా కంటిన్యూ చేయాలి అని ఒక ఎనర్జీ వచ్చింది. సో ఐమ్ వెరీ హ్యాపీ. అండ్ ఈ సినిమా త్వరలో రిలీజ్ అవుతుంది. ఇప్పుడే టీజర్, సో మళ్ళీ సాంగ్స్ వస్తాయి అండ్ దెన్ ట్రైలర్ లాంచ్ అన్నీ ఉంటాయి. సో ఈ సినిమా గురించి ఇంకా ముందు తర్వాత మాట్లాడదాం. అయితే ఈ మూవీ రిలీజ్కి ముందు అంటే యాక్సెప్ట్ చేయకముందు ఇంకొక మూవీకి కూడా సైన్ చేశానన్నారు. అదే మూవీ, అందులో ఏ రోలు? క్యారెక్టర్స్ గురించి మాట్లాడట్లేదు. బట్ ఎస్, ఐఎమ్ డూయింగ్ వన్ ఫిల్మ్ విత్ నాగశౌర్య గారు అండ్ మన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి గారు మ్యాజిక్ ఫిలిం కూడా చేస్తున్నాను. సో ఇంకా ఉన్నాయి, త్వరలో అనౌన్స్ చేస్తాను. సో అంటే ఇది టీజర్ చూసిన తర్వాత ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపిస్తుంది. సో మీకు ఎట్లా యాప్ట్ అయింది ఆ కాన్సెప్ట్? ఇట్స్ అ వెరీ ఫ్రెష్ ఫిలిం అండి. చాలా రోజుల తర్వాత ఒక రామ్ కామ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వస్తుంది అండ్ ఐ థింక్ దట్స్ వెరీ నైస్. ఓవర్ డోసేజ్ ఆఫ్ ఎనీథింగ్ కాకుండా థియేటర్కి వెళ్ళామా, ఎంజాయ్ చేసామా, విత్ ఫ్యామిలీ వచ్చామా అన్నట్టు ఉంటుంది. సో ఐ థింక్ దట్ ఈస్ వెరీ వెరీ నైస్ అబౌట్ ద మూవీ. అండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాంబినేషన్ కూడా మీరు చూస్తే యాక్టర్స్ అందరూ చాలా బాగుంటారు స్క్రీన్లో చూడడానికి. అండ్ ఐ థింక్ మా డిఓపి ఆల్సో హస్ డన్ అ వెరీ వెరీ గుడ్ జాబ్. మ్యూజిక్ ఇస్ ఆల్సో వెరీ నైస్ అండి. సో డెఫినెట్గా ఇట్ విల్ బీ అ గుడ్ ఫిలిం. సో అంటే ఒక క్వశ్చన్ పర్సనల్గా, బేసికల్లీ హీరోయిన్స్ కొంచెం హెల్దీగా ఉన్న వాళ్ళు స్లిమ్ అయిన తర్వాత ఫేస్లో గ్లో తగ్గడం ఇట్లా కనిపిస్తుంది. బట్ శ్రీదేవి విషయంలో అట్లా జరగలేదు. ఏంటి మీ డైట్ ప్లాన్ ఏంటి? ఎట్లాంటి వర్కౌట్స్ చేస్తారు? థ్యాంక్ యూ సో మచ్ అండి. హ్యాపీగా ఉంది మీరు ఇది చెప్పేది. బట్ యాక్చువల్గా నిజంగా డయట్, వర్కౌట్ అవన్నీ నాకు చాలా దూరం. కంట్రోల్ చేస్తాను డెఫినెట్లీ అది చేయడానికి. బట్ ఐ థింక్ థ్యాంక్స్ టు అమ్మ అండ్ డాడీ, ఐ థింక్ ఆ జీన్స్ అనుకుంటాను. సో ఐఎమ్ బ్లెస్డ్ లిటిల్ అండ్ చాలా కష్టపడుతున్నాను కొంచెం మెయింటైన్ చేయడానికి. బట్ ఐఎమ్ గ్లాడ్ అండి, అందరూ బాగున్నాను స్క్రీన్ మీద మళ్ళీ అని చెప్పినప్పుడు హ్యాపీగా ఉంది. సో అంటే పర్సనల్ లైఫ్ అంటే ఫ్యామిలీ పరంగా, చిల్డ్రన్ గురించి చాలామందికి తెలీదు. శ్రీదేవి అంటే కొన్ని షోస్లో అప్పుడప్పుడు కనిపిస్తున్నారు, మళ్ళీ ఇప్పుడు హీరోయిన్గా వస్తున్నారు. కాబట్టి ఏంటి పిల్లలా ఏంటి? I have a daughter అండి. హర్ నేమ్ ఇస్ రూపిక. షీఈస్ 8 years old. సో ఆ గ్యాప్ వచ్చిందని అన్నారు కదా. సో పాపని ఐ వాంటెడ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫ్యామిలీ అండ్ కొంచెం పాప సెటిల్ అవ్వడానికి. నౌ షీఈస్ స్కూల్ రొటీన్ అన్నీ స్టార్ట్ అయిపోయింది అండ్ షీ నోస్ షూటింగ్. ఎందుకంటే షీ వాజ్ ఆల్సో బార్న్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ లాగానే కదా, మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే. సో అర్థం అవుతుంది. సో ఇప్పుడు అనుకున్నాను దిస్ ఇస్ ద రైట్ టైమ్ ఫర్ మీ టు స్టార్ట్ వర్కింగ్ అగైన్ అని. సో దట్ గ్యాప్ వాజ్ టు పాపతో ఉండి ఆ ఫ్యామిలీని మంచిగా సెట్ చేయడం అంతే. సో ఫైనల్లీ ప్రభాస్ గారితో ఈశ్వర్ చేశారు. అదే సినిమా రిలీజ్, మళ్ళీ ఇప్పుడు రీఎంట్రీ అనేది జరిగింది. చాలామందికి ఇలాంటి అవకాశం అయితే రాదు. ఎట్లా అనిపిస్తుంది? ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ అండి. ఇది ఒక కోఇన్సిడెన్స్ అనే చెప్పాలి. అన్నీ కలిసి అట్లా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మళ్ళీ అది ఈశ్వర్ మళ్ళీ రిలీజ్ అయ్యేది, దట్ విల్ బీ మై ఫస్ట్ 2024 రిలీజ్ అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది. సో ఐ థింక్ ఎవ్రీథింగ్ షుడ్ గో గుడ్. సో అన్ని ఫిల్మ్స్ బాగా హిట్ అవ్వాలి. థ్యాంక్ యూ మ్యామ్. అది మొత్తంగా అయితే సినిమా విషయాలు త్వరలోనే ఇంకా మరిన్ని రోల్స్లో కూడా కనిపిస్తాను శ్రీదేవి అని చెప్తున్నారు. అలాగే డైట్ ప్లాన్ కావచ్చు, ఇదంతా కూడా కొంచెం కష్టమే అయినప్పటికీ కూడా స్క్రీన్ కోసం ఇదంతా కూడా తప్పదని చెప్తున్నారు.